గవర్నర్ మార్పు, రిటైర్డ్ ఐఏఎస్ లేదా ఐపీఎస్ ఆఫీసర్కు ఛాన్స్. నేడో రేపో అమిత్ షాతో తమిళిసై భేటీ. లోక్సభ ఎన్నికల్లో ఆమె పోటీ చేసే ఛాన్స్ అట. సో గవర్నర్ తమిళిసైను మార్చేందుకు కేంద్రం ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఆమె స్థానంలో రిటైర్డ్ ఐఏఎస్ లేదా ఐపీఎస్ అధికారిని నియమించే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా తమిళిసై కన్యాకుమారి నుంచి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయనట్లు వార్తలు వస్తున్నాయట. సో ప్రస్తుత గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్థానంలో కొత్త గవర్నర్ నియమనానికి రంగం సిద్ధమైంది. ఆమెకు బదులుగా రిటైర్డ్ ఐఏఎస్ లేదా ఐపీఎస్ అధికారిని నియమించే అవకాశం ఉంది. తెలంగాణతో పాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా అదనపు బాధ్యతలు చూస్తున్న తమిళిసై ఇకపైన ఫుల్ టైం ఆ రాష్ట్ర బదిలీకి పరిమితం కానట్లు సమాచారం. లోక్సభ ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని ఆమె స్థానంలో రిటైర్డ్ బ్యూరోక్రాట్ నియమించాలని బీజేపీ భావిస్తున్నట్టు తెలిసింది. ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఆధారంగా గవర్నర్ను మార్చాలని కేంద్ర హోంశాఖ సూత్రప్రాయంగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. 2019 నుంచి ఆమె రాష్ట్ర గవర్నర్గా సెప్టెంబర్ 1న నియమితులు కాగా 9న బాధ్యత తీసుకున్నారు. కాగా లోక్సభ ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని గవర్నర్ను మార్చే దిశగా హోంశాఖ చేస్తున్న కసరత్తుపై 1-2 రోజుల్లో క్లారిటీ అన్నది. ఇదిలా ఉండగా ఆమె తమిళనాడులోని కన్యాకుమారి నుంచి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఆమె పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కొనసాగుతారా లేక ఆ పదవి నుంచి కూడా తప్పుకొని ప్రత్యక్ష రాజకీయాలకు వస్తారా అనేది త్వరలో తేలనుందట. సో మొత్తానికైతే ఈమె ఈరోజు తమిళిసై గారు ఢిల్లీలో అమిత్ షా మోడీ భేటీ తర్వాత గవర్నర్ మార్పు ఉండేటువంటి అవకాశం ఉన్నట్టు మనకైతే క్లియర్గా తెలుస్తోంది. గవర్నర్గా వాస్తవం కూడా గతంలో పనిచేసినటువంటి గవర్నర్ నరసింహన్ కంటే కూడా తమిళిసై గారు కొంత మానవతా కోణంలో ఈరోజు చాలా అద్భుతంగా పనిచేయడం జరిగింది. వాస్తవంగా తెలంగాణ తను ఉట్టిపడేలా ఆమె ప్రతి అంశాన్ని కూడా ఈరోజు తెలంగాణ కల్చర్, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తూ ఆమె చేసినటువంటి కార్యక్రమాలు కావచ్చు, లేదంటే మొలుగు భద్రాచలంలో ఆ రోజు వరద బాధితులకు సంబంధించి ఆమె వెళ్ళినప్పుడు కానీ ఇలా చాలా రకాల అంశాలు ఆమెకు చాలా ప్లస్గా, ఎక్కడ ఏ అంశం మీద ఇక్కడ తెలంగాణలో ఎలాంటి సీరియస్ అంశం జరిగినా ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి రిపోర్ట్ తెప్పించుకునేటువంటి ప్రయత్నం చేసి ఈరోజు ఒక సక్సెస్ఫుల్ గవర్నర్గా తను ఒక మంచి పేరు సంపాదించింది అనేది మనందరం కూడా చెప్పుకోవాలి. కానీ ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం ఈమెను చాలా రకాలుగా అవమానపరిచే విధంగా ప్రయత్నాలు చేసినప్పుడు కూడా ఆమె చిరునవ్వుతోటి ఆమె సమాధానం చెప్తూ ఈరోజు కేసీఆర్కి మాత్రం ముచ్చెమటలు వంటిందని చెప్పొచ్చు. వాస్తవంగా ఈమెకు మనందరం కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారుల పట్ల కావచ్చు, ప్రతి అంశం పట్ల, ప్రతి సమస్య పట్ల ఆమె స్పందించిన తీరు నిజంగా కూడా అభినందనీయమే అని చెప్పేసి మనమైతే చెప్పొచ్చు వాస్తవంగా. సో చూద్దాం ఏమవుతుందో.